శ్రీ గురుభ్యో నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేదాంత వేద్యుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించి తరించిన వారిలో స్థానికులు మాత్రమే కాదు, చతుస్సాగర పర్యంతము ఉన్నటువంటి సకల అఖండ భూమండలము నుండి దశ దిశల నుంచి వచ్చి ఎందరో సేవించి తరించారు. కొందరు వచ్చి సేవించిన తర్వాత ఇక్కడి నుంచి వదిలి వెళ్ళడానికి ఇష్టం లేకుండా ఇదే స్థలంలోనే తమ యొక్క జీవనము సమాప్తి ఇక్కడే చేయాలని చెప్పేసి తలచారు. అయితే అది చాలామందికి కుదరలేదు. ఇక్కడ ఏం చేయాలన్నా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుమతి లేనిది ఏ వ్యక్తి, ఏ అధికారి, ఏ రాజు ఎవరు ఏం చేయలేరు. మనం వెయ్యి తలుస్తాం, అయితే భగవంతుడిలో ఒకటైనా చేస్తాడో లేదో తెలియదు. అతని సంకల్పమే జరుగుతుంది, కానీ మన యొక్క మనస్సులో అనుకన్నది జరగదు. అలాంటి వారిలో కొందరు మాత్రమే ఇక్కడ ఉండగలిగారు. తిరుమల నంబి, అనంత ఆళ్వారు మున్నగు వారందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి స్వామి కైంకర్యం చేస్తూ ఈ దేహమంతా కూడా స్వామి సేవకి సమర్పించాలని చెప్పేసి, అలాంటి వారిలో ఈనాటి కథానాయకురాలైనటువంటి తరిగొండ మాతృశ్రీ వెంగమాంబ గారి యొక్క జీవనం చూస్తుంటే అత్యాశ్చర్యకరంగా ఉంది. వారు ఎక్కడి నుంచో వచ్చి వాయల్పాడు తరిగొండ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే స్థిరపడాలి, ఆ స్వామిని వదిలి వెళ్ళకూడదు, నా యొక్క జీవనం ఇక్కడే గడిపేసేయాలని చెప్పేసి భావించి ఇక్కడే ఉంటూ స్వామిని సేవిస్తూ ధరించారు. వారి యొక్క ఆరాధన సందర్భంగా ఈరోజు ఈ పవిత్రమైన తిరుమలగిరి నారాయణగిరిలో శ్రీభూ సమేత శ్రీ స్వామివారు వేయించేశారు. వారు రచించిన ఆ సంకీర్తనలను స్వామి సన్నిధిలో పాడితే వెంకటేశ్వర స్వామి చెప్పి ఆమె ద్వారా చెప్పించిన ఈ వాక్ కుసుమములను వారి జయంతి ఉత్సవ సందర్భంగా ఈనాడు మన అన్నమాచార్య కళాకారులందరూ కూడా ఎందరో చక్కటి గొప్ప గొప్ప కళాకారులందరూ కూడా వచ్చారు. వారు ఆ తరిగొండ వారి రచనలను, ఆ వాక్ కుసుమములను స్వామి సన్నిధిలో సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రారంభించవలసిందిగా నేను కోరుతున్నాను. శ్రీకాంతాత్మ సరోజ చండ కిరణం సీతాం సుబింబానరం శ్రీకంఠాబ్జ సన్నుతాంఘ్రికమలం చిన్మాత్రమప్రాకృతం లోకాతీతమనేక గోపయువతీలోలో పరో సర్వగో స్వాకారం తరిగొండ శేషకుదరాధ్యక్షం భజే సదా. ಗಣನಾಯಕ ಶರಣು ಗಣನಾಯಕ ಗಣನಾಯಕ ಶರಣು ಗಣನಾಯಕ ಶರಣು ಗಣನಾಯಕ ಶರಣು ಗಣನಾಯಕ ಗಣನಾಯಕ ಶರಣು ಗಣನಾಯಕ ಶರಣು ಗಣನಾಯಕ ಶರಣು ಗಣನಾಯಕ ಗಣನಾಯಕ ಶರಣು ಗಣನಾಯಕ ಶ್ರೀ ಶಿವವರಪುತ್ರ ಚಿರತರ ಕನಜಿ ಪ್ರಕಾಶ ಮಮ್ಮೇರು ಶ್ರೀ ಗಣನಾಯಕ ಶ್ರೀ ಶಿವವರಪುತ್ರ ಚಿರತರ ಕನಜಿ ಪ್ರಕಾಶ ಮಮ್ಮೇರು ಶ್ರೀ ಗಣನಾಯಕ
जनपालन मूषिकवाहन गणसुगुण सन्तान गणनायक मुनिजनपालन मूषिकवाहन गणसुगुण सन्तान गणनायक नीलनि गम्भीर निगम गोचर विश्व कारण भीकर गणनायक नीलनि गम्भीर निगम गोचर विश्व कारण भीकर गणनायक गगनि सनि निगनि सनि निगनि सनि गगनि सनि निगनि सनि निगनि सनि पनि पनि रि गरि सनि सा पनि सा पनि पनि रि गरि सनि सा पनि सा गरि सनि सनि गरि सनि सनि गरि सनि गणनायक शरणु गणनायक शरणु गणनायक शरणु गणनायक गणनायक शरणु गणनायक తలగగబీత నారులను బ్రహ్మ సకలలో నమ్ముచు శ్రీ గణనాయక తలగగబీత నారులను బ్రహ్మ సకలలో నమ్ముచు శ్రీ గణనాయక ఆరుడి కైకొండ హరికి సోదరి గౌరి కుమార శ్రీ గణనాయక ఆరుడి కైకొండ హరికి సోదరి గౌరి కుమార శ్రీ గణనాయక గగని సని నిగని సని నిగని సని గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక శరణు గణనాయక గణనాయక శరణు జయ జయ నిగమాంత సారా జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాద్రి వీరా జయ జయ
జయ జయ కనకాది వీరా జయ జయ నిగమాంత సారా జయ జయ కనకాది వీరా జయ జయ నిగమాంత సారా వచ్చెను కృష్ణుడు భగమీడగా వచ్చెను కృష్ణుడు భగమీడగా హెచ్చని కామిను లెదురుగా జనగా వచ్చెను కృష్ణుడు భగమీడగా హెచ్చని కామిను లెదురుగా జనగా వచ్చెను కృష్ణుడు భగమీడగా 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 ఘనతరము గర్జిలు గజ్జెలు మూగలు కనుముగ మెరసిడి అందెలును ఘనతరము గర్జిలు గజ్జెలు మూగలు కనుముగ మెరసిడి అందెలును ఉదసి పదములను రోయనటి ఊచు నలగోనులగని నవ్వుచును ఉదసి పదములను రోయనటి ఊచు నలగోనులగని నవ్వుచును వచ్చెను కృష్ణుడు భగమీడగా హెచ్చని కామిను ఎదురుగా జనగా వచ్చెను కృష్ణుడు భగమీడగా భగమీడగా పరిశోభితముగా బంగారు చాలుగా సరవిని చుంగులు జారగను పరిశోభితముగా బంగారు చాలుగా సరవిని చుంగులు జారగను ఉరమున సరిపెన నొరయగ బరగము అరుదుగా నిగనిగా మెరయగరు ఉరమున సరిపెన నొరయగ బరగము అరుదుగా నిగనిగా మెరయగరు వచ్చెను కృష్ణుడు భగమీడగా హెచ్చని కామిను ఎదురుగా జనగా వచ్చెను కృష్ణుడు భగమీడగా 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 అలరిన శిఖి పించామృతమకుటము తలతల శిరమున తెలగను అలరిన శిఖి పించామృతమకుటము
వచ్చెను కృష్ణుడు పగమీదగా హెచ్చరికా విను ఎదురుగా జనతరా వచ్చెను కృష్ణుడు పగమీదగా పగమీదగా పగమీదగా
లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి కాంచన చేల లలిత గుణజాల లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి కాంచన చేల లలిత గుణజాల లాలి జో లాలి జో లాలి జో లాలి జో కవిమలాచార యాదవ కులోధార కవిమలాచార యాదవ కులోధార కవి బృంద మందార కలి కలుష దూర కవిమలాచార యాదవ కులోధార కవి బృంద మందార కలి కలుష దూర లాలి జో లాలి జో లాలి జో లాలి జో నందనందన సదానంద గోవింద నందనందన సదానంద గోవింద సౌందర్యవదనార సిందాముకుంద నందనందన సదానంద గోవింద సౌందర్యవదనార సిందాముకుంద లాలి జో లాలి జో లాలి జో లాలి జో హరిగొండ పురవాస తారక విలాస హరిగొండ పురవాస తారక విలాస తిరురమ్య దరహాస శ్రీ శ్రీనివాస హరిగొండ పురవాస తారక విలాస తిరురమ్య దరహాస శ్రీ శ్రీనివాస లాలి జో లాలి జో లాలి జో లాలి జో లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి కాంచన చేల లలిత గుణజాల లాలి జో 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 ఇంతవరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి రచనలను అన్నమాచార్య కళాకారులు అత్యద్భుతంగా చాలా చక్కగా పాడారు. వారి విద్వత్తుకు సమయం చాలకపోయినా
భక్తి శ్రద్ధలతో సంకీర్తించిన ఈ కొన్ని పదములైనా స్వామి చాలా సంతోషపడ్డారు. తరిగొండ వారు భక్తి శ్రద్ధలచే రచించగా ఆ రచనలను వీరు చాలా తమ సుమధురమైన కంఠము చేత సంకీర్తించి స్వామి అనుగ్రహానికి వీరందరూ పాత్రలయ్యారు. ఎవరి జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు ఇక్కడ జరుపుతున్నదో అలాంటి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వరప్రభావముచే పరమానుగ్రహంచే జన్మించారు తరిగొండ గ్రామంలో. వారు తరిగొండలో ఉన్నటువంటి నరసింహస్వామిని విశేషంగా ఆరాధించారు. ఆమెకు బాల్యమునందే వైధవ్యము సంప్రాప్తించగా అయినను తానే స్వయంగా పూజలు ఆచరిస్తూ కూర్చునగా అర్చకులు నిషేధించారు. ఒక సందర్భంలో ధ్యాన సమాధిలో కూర్చొని ఉండగా అర్చకులు ఆమె యొక్క జుట్టును పట్టి లాక్కొని బయటికి వెళుతూ, నీవు ఇక్కడెందుకు ఉంటావు, ఎక్కడైనా వేరే క్షేత్రానికి వెళ్ళిపో అని చెప్పేసి అనగా ధ్యానము నుంచి ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పటికి భయపడిన అర్చకులు ఆమె పాదాక్రాంతులయ్యారు. అయినా వెంగమాంబ గారు ఈ మాటలు అర్చకులు ఆడారంటే అర్చకులు కాదు, స్వామే చెప్పాడు. అర్చకుల వాక్యం అంటే లోపలుండే గర్భగుడిలో ఉండే స్వామి వాక్యం అని చెప్పేసి అర్థం. కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళతానని అక్కడి నుంచి తరిగొండ నుంచి అరణ్య మార్గముల ద్వారా వెంకటగిరిని ఈ పర్వతాన్ని చేరుకున్నా. ఆమెకు తెలియక భావోద్వేగము చేత అనేక శబ్ద రాసులు బయటికి వచ్చింది. స్వామిని సంకీర్తిస్తూ కాలు పెట్టి వచ్చేసింది. దేవస్థానము తెరిచి గోస్థానం ముచేంత వరకు ఇక్కడే కైంకర్యం చేస్తూ ఉండేరు. తర్వాత ఎక్కడో తల దాచుకుంటూ ఉండగా ఒక్క కోరిక కోరింది, నాకు స్వామి ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, తల దాచుకోవడానికి ఒక స్థలాన్ని చూపించకూడదా అని స్వామిని చాలాసార్లు విన్నమించుకున్నాను. ఆ భక్తురాల యొక్క విన్నపాన్ని విన్న స్వామి ఒకనాడు స్వప్నంలో, నన్ను కాదు నా హృదయంలో నివసించినటువంటి లక్ష్మీదేవిని ప్రార్థించు, ఆమె కరుణాన్ని కలిగితే, తల్లి కరుణ కలిగితే బిడ్డలకు ఇంకంతకంటే ఏముంది. వెంగమాంబ గారు అలాగే ప్రార్థించారు. అప్పుడు ఇంకా అమ్మవారు చెప్పిన తర్వాత స్వామి ఇంకా వినకపోతాడా? ఆ వెంకటేశ్వర స్వామి అప్పటి హతీరాం స్వామి వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి ఆ పీఠాధిపతికి స్వప్నంలో వెళ్ళి, ఫలాని వారికి ఆశ్రయం లేదు, నీవు కల్పించాలనేటప్పటికీ వారు ఆ స్వామి ప్రేరణ చేత వెంగమాంగ వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా అంత నీకు చూపిస్తాను, స్వామి ఆజ్ఞ చేశాడని చెప్పేసి స్వామికి పూర్వ ఉత్తరం కలిసే ఈశాన్య దిగ్భాగంలో అచ్చడొక స్థలాన్ని చూపించి కుటీరాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. అచ్చటే ఆమె కాలక్షేపం చేస్తూ, అంతేకాకుండా ఆ లోపల ఉన్నటువంటి అర్చకులకు అక్కడుండే నివాసీదారులకు చెప్తారు, ఏం లేదు వారికి భోజనానికి కావాల్సిన సరిపడే సామగ్రి ఇవ్వాలని చెప్పేసి అప్పటి కాలం ఒక పడి బియ్యం అంట, అంటే ఇప్పుడు కేజీన్నర బియ్యం ప్రకారం. అంతేకాకుండా భోజన సామగ్రులు అంత పంపాలనంటే పంపిన తర్వాత స్వామి కైంకర్యం చేసుకొని వచ్చిన సమయంలో వంట వండుకొని నలుగురికి పెట్టి తాను భోజనం చేసేదట. ఈ విధంగా కాలం గడుపుతూ అచ్చటే ఆ తులసి పుష్పములంతా పెంచి ఆ వనములో కూర్చొని ఆధ్యాత్మిక చింతన చేస్తూ తనకు తెలియకుండా నోటి నుంచి అనేక కీర్తనలు బయటికి రావడం అత్యద్భుతమైనటువంటిది. ఇక వారి యొక్క జీవనంలో చాలా ఉన్న ఒకే ఒక అంశం చెప్తాను. పీఠాధిపతి మహానుభావులు వచ్చారు, వారి సందేశము వినాలి. ఇప్పుడు తరిగొండ వారి యొక్క శాశ్వతమైనటువంటి ఒక సేవ ఏమన్నట్టయితే, నిత్యము స్వామికి ఏకాంత సేవ జరిగే సందర్భంలో ఆ ఏకాంత సేవకు కర్పూర హారతి మహానీరాజనం అది వీరు ప్రవేశపెట్టింది. స్వామి ఇష్టంతో జరిగింది. సాయంకాలం ఏకాంత సేవా సందర్భంలో ఆ ఏకాంత సేవ తర్వాత ఇంకా ఏమీ లేదు. తర్వాత సేవ ఆ స్వామిని ఉయ్యాలలో వేయగా అన్నమాచార్య వంశీయులు, తాళపాక వంశీయులు
జో అచ్యుతానంత జోజో ముకుంద అని పాడుతూ ఉండగా వీరి కర్పూర హారతి. నిజంగా అప్పుడు చూచేవారికి, వింటూ చూస్తూ ఉండేవారికి కనుల విందు వీణుల విందు. ఇలాంటి అద్భుతము మైమర్చిపోయే సన్నివేశమట. అది శాశ్వతమైనటువంటి పనిని వారు చేశారు. అలాంటి వారి యొక్క జయంతి ఉత్సవములను తిరుమల తిరుపతి దేవస్థానములో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్ట్ ద్వారా ఇది జరపబడుతున్నది. స్వామివారి యొక్క విశేష అనుగ్రహానికి ఆవిడ పాత్రయ్యారు. అందుకే ఈ ఆరాధనకు ఈరోజు పెద్దల సందేశం కూడా వినాలని చెప్పేసి ప్రార్థించగా, బెంగళూరు మహానగరం నుంచి ఉన్నటువంటి చతుశాస్త్ర పండితులు, గొప్ప విద్వాంసులైనటువంటి వారు శ్రీ 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 సువిద్యేంద్ర తీర్థ శ్రీపాదుల వారి యొక్క అమృత సందేశాన్ని మనం ఇప్పుడు వింటాము. వారు కన్నడ భాషలో చెప్పిన తిరిగి ఆ సారాన్ని నేను తెలుగులో ఎత్కించగా దానికి వారి యొక్క సారాన్ని నేను తెలపడానికి ప్రయత్నిస్తాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీవేంకటలసచ్చైలవాసీ దాసీకృతామరః ఛాయయా పాతు మాం నిత్యం శ్రీనివాససురద్రుమః. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಆರಂಭದಲ್ಲಿ ಮಾತೃಶ್ರೀ ತರಿಗೊಂಡ ವೆಂಗಮಾಂಬ ಅವರ ಜಯಂತ್ಯುತ್ಸವದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಿಕ್ಕೆ ಈ ಒಂದು ಸದವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ದೇವಸ್ಥಾನದ ಎಲ್ಲ ಅಧಿಕಾರಿ ವರ್ಗದವರು, ಶ್ರೀನಿವಾಸ ದೇವರ ಕೈಂಕರ್ಯದಲ್ಲಿದ್ದವರು ಮತ್ತು ಆನಂದ ತೀರ್ಥಾಚಾರ್ಯರು, ಇವರಿಗೆಲ್ಲ ನಾನು ಕೃತಜ್ಞತೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಇಂಥ ಮಹನೀಯರ ಚರಿತ್ರೆಯನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಮತ್ತು ಅನುವಾದ ಮಾಡಲಿಕ್ಕೆ ಒಂದು ಸದವಕಾಶ ಸಿಕ್ಕಿತು ಅಂತ ಸಂತೋಷಪಟ್ಟು ಅವರಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸಲ್ಲಿಸಿ 4 ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಬರ್ತದೆ, ಅಶ್ರುತ ಪ್ರತಿಭಾಯಸ್ಯ ಶ್ರುತಿಸ್ಮೃತ್ಯ ವಿರೋಧಿನಿ ವಿಶ್ರುತಾನ್ ಋಷುಜಾತಂಚ ತಂ ವಿದ್ಯಾತ್ ದೇವಸತ್ತಮಂ. ಯಾರಿಂದಲೂ ಕೇಳದ, ಅರಿಯದ, ಪಾಠ ಹೇಳಿಸ್ಕೊಳ್ಳದ ತತ್ವಗಳನ್ನು ತಾವಾಗೇ ಪ್ರತಿಭೆಯಿಂದ ಹೇಳ್ತಾರೋ ಅವರು ನರರಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂಥ ದೇವತೆಗಳು ಅಂತ. ಮನುಷ್ಯರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅವತಾರ ಮಾಡಿದ ದೇವತೆಗಳು. ಯಾರಲ್ಲಿಯೂ ಅಧ್ಯಯನ ಮಾಡಿರೋದಿಲ್ಲ, ಯಾರಲ್ಲಿಯೂ ಪಾಠ ಕೇಳಿರೋದಿಲ್ಲ. ಮಾತೃಶ್ರೀ ವೆಂಗಮಾಂಬ ಅವರು ಯಾರಲ್ಲಿಯೂ ಅಂಥ ವಿಶೇಷ ಅಧ್ಯಯನ ಮಾಡದೆ ಬಾಲ್ಯದಿಂದ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರವೃತ್ತಿ ಹೊಂದಿದವರು. ವಿಶೇಷ ಕ್ರಾಂತಿಕಾರಿ ಮಹಿಳಾ ಶ್ರೇಷ್ಠರವರು. ಅವರು ಮಾಡಿದ ದಿವ್ಯವಾದಂಥ ಕ್ರಾಂತಿ, ಸೋಷಿಯಲ್ ರಿಫಾರ್ಮರ್ ಏನದು ಅಂತಂದರೆ, ಬಾಲ್ಯದಿಂದ ಅವರಿಗೆ ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರವೃತ್ತಿ ಇತ್ತು. ವೆಂಗಮಾಂಬ ಅವರಿಗೆ ಅವರ ತಂದೆ ತಾಯಿಗಳು ಬಾಲ್ಯ ವಿವಾಹ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೊರಟಿದ್ದರು. ಆ ಬಾಲ್ಯ ವಿವಾಹಕ್ಕೆ ನಿಷೇಧ ಮಾಡಿದವರು ಇವರು, ವಿರೋಧ ಮಾಡಿದರು. ಈಗ ನನಗೆ ಈ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ವಿವಾಹ ಬೇಡ ಅಂತ ಬಲಾತ್ಕಾರ ಮಾಡಿ ವಿವಾಹ ಮಾಡಿದರು. ಆಗಿನ ಕಾಲ ಬಾಲ್ಯ ವಿವಾಹದ ಕಾಲ ಇತ್ತು. ಸುಮಾರು 208 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಅವರು ಇದ್ದದ್ದು. 85 ವರ್ಷ ಜೀವನ ನಡೆಸಿದವರು 208 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಬಾಲ್ಯ ವಿವಾಹ ನಡೆಯುವ ಕಾಲ. ಆವಾಗಲೇ ಅವರು ವಿರೋಧ ಮಾಡಿದರು. ಈಗಂತೂ ಸರ್ಕಾರದವರೇ ಅದನ್ನು ಜಾರಿಗೆ ತಂದುಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಎಂಥ ದಿವ್ಯ ಜ್ಞಾನ ಅವರಿಗೆ. ಆದರೂ ಬಲಾತ್ಕಾರವಾಗಿ ವೆಂಕಟಾಚಲಪತಿ ಎನ್ನುವ ವರನ ಜೊತೆಗೆ ವಿವಾಹ ಮಾಡಿದರು. ಆಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ಲು, ನನ್ನ ಗಂಡ ಶ್ರೀನಿವಾಸ, ಜಗತ್ಪತಿಯಾದ ಶ್ರೀನಿವಾಸನೇ ನನಗೂ ಪತಿ, ಜಗತ್ತಿನಲ್ಲಿ ನಾನೂ ಸೇರಿದ್ದೇನೆ. ಶ್ರೀನಿವಾಸ ಜಗತ್ಪತಿ, ನನ್ನ ಪತಿ ಶ್ರೀನಿವಾಸ, ಬೇರೆ ಯಾರೂ ನನಗೆ ಪತಿ ಇಲ್ಲ ಅಂತ ಸದಾ ಶ್ರೀನಿವಾಸನ ಧ್ಯಾನ. ಆದರೆ ಒಂದು ದಿವಸ ಗೃಹಸ್ಥಾಶ್ರಮ ಧರ್ಮ ಪ್ರಾರಂಭ ಆಗುವಾಗ ಆ ವೆಂಕಟಾಚಲಪತಿ ವರ ಈಕೆಯ ಬಳಿ ಬಂದಾಗ
ವೆಂಕಮಾಂಬ ಅವರು ಆ ವೆಂಕಟಾಚಲಪತಿಯ ಕುಲದೇವತೆ ಚೌಡೇಶ್ವರಿ ರೂಪದಲ್ಲಿ ಕಾಣಿಸ್ಕೊಂಡ್ರಂತೆ. ಆಗ ವೆಂಕಟಾಚಲಪತಿ ಗಾಬರಿಯಾಗಿ ನಮ್ಮ ಕುಲದೇವತೆ ಚೌಡೇಶ್ವರಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾಳೆ ಅಂತ ಹೇಳಿ ಭಯಗ್ರಸ್ತನಾಗಿ ಹೊರಟು ಹೋಗ್ತಾನೆ. ಆಮೇಲೆ ಹೆಚ್ಚು ಕಾಲ ಬದುಕಲಿಲ್ಲ. ಬಾಲವೈಧವ್ಯ ಬಂತು. ಬಾಲವೈಧವ್ಯ ಬಂದಾಗ ಬಹಳ ಕ್ರಾಂತಿ ಮಾಡಿದವರು ಅವರು. ಬಳೆಗಳನ್ನು ತೆಗಿಲಿಲ್ಲ, ಶಿರೋಮುಂಡನ ಮಾಡಲಿಲ್ಲ, ತಲೆಯನ್ನು ಬೋಳಿಸಲಿಲ್ಲ, ತಲೆ ಕೂದಲು ತೆಗಿಲಿಲ್ಲ, ಶಿರೋಮುಂಡನ ಇಲ್ಲ, ಬಳೆಯನ್ನು ತೆಗಿಲಿಲ್ಲ, ಕುಂಕುಮ ತೆಗಿಲಿಲ್ಲ. ಮುತ್ತೈದೇರಿದ್ದ ಹಾಗೆ ಪತಿವ್ರತ ಸ್ತ್ರೀಯರಂತೆ ಜೀವನ ಮಾಡಿಕೊಂಡು ಬಂದವರು. ಎಲ್ಲರೂ ವಿರೋಧ ಮಾಡಿದರು. ಊರಿನವರೆಲ್ಲ ವಿರೋಧ ಮಾಡಿದರು, ತಂದೆ ತಾಯಿಗಳು ವಿರೋಧ ಮಾಡಿದರು. ಬಲಾತ್ಕಾರವಾಗಿ ಬಾರ್ಬರ್ನ ಕರೆಸಿದ್ರಂತೆ. ಬಾರ್ಬರ್ ಅಂದರೆ ಕ್ಷೌರಿಕ. ಬಲಾತ್ಕಾರವಾಗಿ ಬಾರ್ಬರ್ನ ಕರೆಸಿ ತಲೆ ಮುಂಡನ ಮಾಡು ಅಂತ ಹೇಳಿದಾಗ ಆ ಬಾರ್ಬರ್ನಿಗೆ ಇವರನ್ನು ನೋಡಿ ಭಯ ಆಯ್ತಂತೆ. ಉಗ್ರ ನರಸಿಂಹ ರೂಪದಂತೆ ತೋರಿಸಿದ್ರಂತೆ. ಅವನು ಗಡಗಡ ನಡಿಗಿ ಓಡಿ ಹೋಗ್ತಾನೆ. ಬಾರ್ಬರ್ ಕ್ಷೌರ ಮಾಡುವವರೇ ಇಲ್ಲ. ಆ ರೀತಿಯಾದ ಪ್ರಸಂಗ ತೋರಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅಂಥ ಶಕ್ತಿ ಅವರಲ್ಲಿತ್ತು ವೆಂಗಮಾಂಬ ಅಲ್ಲಿ. ಇನ್ನೊಂದು ಸಲ ಊರಿನವರೆಲ್ಲ ಸೇರಿ ಇವರಿಗೆ ದೊಡ್ಡವರಿಂದ ಉಪದೇಶ ಮಾಡಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪುಷ್ಪಗಿರಿ ಶಂಕರಾಚಾರ್ಯರ ಮಠದ ಒಬ್ಬ ಯತಿಗಳನ್ನು ಆಹ್ವಾನ ಮಾಡಿದರಂತೆ. ದೊಡ್ಡ ಸಿಂಹಾಸನದಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ ಪುಷ್ಪಗಿರಿ ಸ್ವಾಮಿಗಳು. ವೆಂಗಮಾಂಬೆಯನ್ನು ಕರೆಸಿದರು. ಅವರು ಉಪದೇಶ ಮಾಡಿದ್ರಂತೆ, ನೀನು ತಲೆ ಕೂದಲು ತೆಗಿಬೇಕು ಅಂತ. ಆಗ ವೆಂಗಮಾಂಬ ಹೇಳ್ತಾಳಂತೆ, ಅವನು ಬಂದು ನನ್ನನ್ನು ಮುಟ್ಟಿದರೆ ಪರಸ್ತ್ರೀ ಪರನಾರಿ ಸ್ಪರ್ಶ ಆಗ್ತದೋ ಇಲ್ಲೋ, ಪರನಾರಿ ಸ್ಪರ್ಶಕ್ಕೆ ಏನು ಉತ್ತರ ಹೇಳಿ ಅಂತ ಕೇಳಿಲ್ಲಂತೆ. ಮರುವಾದ ಮಾಡಿದ್ಲು. ಪರನಾರಿ ಸ್ಪರ್ಶ ಆಗ್ತದೆ, ನನ್ನ ಕೂದಲು ಅವನು ಹೇಗೆ ತೆಗಿತಾನೆ, ಹೇಗೆ ನನ್ನನ್ನು ಮುಟ್ತಾನೆ, ಮತ್ತು ಒಂದು ವೇಳೆ ಕೂದಲು ತೆಗೆದರೂ ಕೂಡ ಮತ್ತೆ ಬರ್ತದಾ ಇಲ್ವೋ, ಅದು ಮತ್ತೆ ಬಂದರೆ ಏನು ಮಾಡ್ತೀರಿ, ಬರದೇ ಇರೋ ಹಾಗೆ ತೆಗಿಲಿಕ್ಕೆ ಆಗ್ತದ ಯಾರಿಗಾದರೂ? ಇದು ವೆಂಗಮಾಂಬಾಳ ಕ್ವಶನ್. ಆಗ ಅವರಿಗೆ ನಿರುತ್ತರರಾಗಿ ಆ ಸ್ವಾಮಿಗಳು ಹೇಳಿದ್ರಂತೆ, ಇರಲಿ, ನನ್ನ ಬಳಿ ಬಂದಿದ್ದಿ ನೀನು, ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ್ದಾರೆ, ನೀನು ನಮಸ್ಕಾರ ಮಾಡದೆ ಹಾಗೇ ನಿಂತಿದ್ದಿ ಶಾಠ್ಯದಿಂದ, ಇದೇನು ನಿನ್ನ ಗರ್ವ ಅಂತ ಕೇಳಿದ್ರಂತೆ. ಆಗ ವೆಂಗಮಾಂಬ ಹೇಳ್ತಾಳೆ, ಸ್ವಾಮಿಗಳೇ, ನೀವು ಪೀಠದಿಂದ ಈ ಕಡೆ ಬನ್ನಿ, ಪೀಠ ಇಳಿದು ಬನ್ನಿ, ಆಮೇಲೆ ನಾನು ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತೇನೆ ಅಂದ್ಲಂತೆ. ಏನು ಮಾಡ್ತಾಳೆ ನೋಡೋಣ ಅಂತ ಪೀಠ ಇಳಿದು ಬಂದ್ರಂತೆ. ವೆಂಗಮಾಂಬ ಆ ಪೀಠಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದಾಗ ಪೀಠ ಸುಟ್ಟು ಬೂದಿ ಆಯ್ತಂತೆ. ಆ ಕ್ಷಣದಲ್ಲಿ ತನ್ನ ಶಕ್ತಿ ಎಷ್ಟಿದೆ ಅನ್ನೋದನ್ನು ಸ್ವಾಮಿಗಳಿಗೆ ತೋರಿಸಿದ್ಲು. ಇಂಥ ಒಂದು ಪವಾಡ ತೋರಿಸಿದವರು ವೆಂಗಮಾಂಬ. ಆಮೇಲೆ ಸ್ವಾಮಿಗಳೇ ಎಲ್ರಿಗೂ ಉಪದೇಶ ಮಾಡಿದ್ರಂತೆ, ಮಹತ್ವಪೂರ್ಣ ಹೆಣ್ಣುಮಗಳು, ಯಾರೂ ಈಕೆಯನ್ನು ವಿರೋಧ ಮಾಡಬೇಡ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಹೋದ್ರಂತೆ. ಆದರೂ ಎಲ್ಲರೂ ವಿರೋಧ ಮಾಡಿದರು. ಇವರ ತಂದೆ ಕೃಷ್ಣಾರ್ಯರು ಅಂತ, ಅವರಿಗೆ ಅವರ ಮನೆಗೆ ಹೋಗಲಿಲ್ಲ, ಅವ್ರನ್ನ ಬಾಯ್ಕಾಟ್ ಮಾಡಿದರು. ಈ ರೀತಿ ಬಹಳ ವಿರೋಧ ಮಾಡಿದರು. ಆವಾಗಲೇ ಅವರು ಮನೆ ಬಿಟ್ಟು ಆಂಜನೇಯನ ಗುಡಿಯಲ್ಲಿ ವೆಂಗಮಾಂಬ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಆಚಾರ್ಯ ಹೇಳಿದಂತೆ ಅರ್ಚಕರು ಅವರ ಜುಟ್ಟು ಹಿಡಿದು ಹೊರಗಡೆ ಎಳೆದ್ರಂತೆ. ನೀನು ವಿಧವಾ ಸ್ತ್ರೀ, ಈ ರೀತಿ ನೀನು ದೇವಾಲಯದಲ್ಲಿ ಕೂಡಬಾರ್ದು ಅಂತ ಹೊರಗೆಳೆದಾಗ ಧ್ಯಾನದಲ್ಲಿದ್ದರು. ಕಣ್ಣು ತೆಗೆದರೆ ಆ ಕಣ್ಣು ಕೆಂಡದಂಥ ನರಸಿಂಹದೇವರ ಕಣ್ಣಿನ ಹಾಗೆ ಕಂಡು ಆ ಆಚಾರ್ಯರು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾರೆ ಅರ್ಚಕರು. ಆಮೇಲೆ ತಿರುಪತಿಗೆ ಆಹ್ವಾನ ಬಂತು. ಶ್ರೀನಿವಾಸನಿಂದಲೇ ಆಹ್ವಾನ. ಮಹಾಂತರು ಬಂದು ಕರೆದು ಇವರಿಗೆ ಜಾಗ ಕೊಟ್ಟರು. ಅನ್ನಮಾಚಾರ್ಯರ ಮಕ್ಕಳೊಬ್ಬರು ಇವರಿಗೊಂದು ಮನೆಯೂ ಕೊಟ್ರಂತೆ, ದಾನ ಮಾಡಿದರು. ಇಲ್ಲಿ ವಾಸ ಮಾಡಿಕೊಂಡಿರ್ರಿ ಅಂತ. ಮೊದಲು ಗುಡಿಸಲು ಸಿಕ್ಕಿತ್ತು, ಆ ಗುಡಿಸಲು ಬೇಡ, ಮನೆಯಲ್ಲಿರ್ರಿ ಅಂತ ಮನೆ ಕೊಟ್ರಂತೆ. ಆ ಮನೆ ಮುಂದೆ ಒಂದು ಬಾವಿ ತೋಡಿಸೋಣ, ತುಳಸಿ ಗಿಡ ಬೆಳೆಸಲಿಕ್ಕೆ ಅಂತ ಬಾವಿ ತೋಡಿಸುವಾಗ ಕಲ್ಲು ಬಂತು. ಆಗ ಗಂಗಾ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಆ ಕಲ್ಲಿನ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀರು ಬರಿಸಿದವರು ಮಾತೃಶ್ರೀ ವೆಂಗಮಾಂಬ ಅವರು. ಕಲ್ಲಿನ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀರು ಬರಿಸಿದ್ರಂತೆ. ಆ ಗಂಗಾ ಸ್ತೋತ್ರ ಅದು ಎಲ್ಲ ಉಪಲಬ್ಧವಾಗಿದೆ. ಇವರು ವೆಂಗಮಾಂಬ ಅವರು ರಚಿಸಿದಂಥ ಒಂದು ಗಂಗಾ ಸ್ತೋತ್ರ. ಇವತ್ತಿಗೂ ಯಾರಾದರೂ ಆ ಗಂಗಾ ಸ್ತೋತ್ರ ಹೇಳಿದರೆ ಬಾವಿಯಲ್ಲಿ ನೀರು ಬರ್ತದೆ. ಅಷ್ಟು ದಿವ್ಯವಾದಂಥ ಸ್ತೋತ್ರವನ್ನು ರಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿಂದ ತುಳಸಿ ಹಾರ ಸಮರ್ಪಣೆ ಇದೆಲ್ಲ ಪ್ರಾರಂಭವಾಯಿತು. ಅದಕ್ಕೂ ವಿರೋಧ ಮಾಡಿದರು. ನೀನು ಬಂದು ಪೂಜೆ ಮಾಡಬಾರ್ದು, ತುಳಸಿ ಹಾರ ಸಮರ್ಪಣೆ ಮಾಡಬಾರ್ದು. ಆಚಾರ್ಯರು ಹೇಳಿದ ಹಾಗೆ ರಾತ್ರಿ ಹೊತ್ತು ಏಕಾಂತ ಸೇವೆ ಆದ ಮೇಲೆ ಕೊನೆಗೆ ಕರ್ಪೂರದಾರತಿ ಮಾಡ್ತಾ ಇದ್ರಂತೆ ವೆಂಗಮಾಂಬ ಅವರು. ಒಂದು ಸಲ ಅದನ್ನು ತಡೆದ್ರಂತೆ, ಮಾಡಿ ಕೂಡ್ದು ನೀನು ಒಳಗಡೆ ಬರಬಾರ್ದು ಅಂತ.
ತಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಕರ್ಪೂರದ ಆರತಿ ಮಾಡ್ತಿದ್ರಂತೆ. ಶ್ರೀನಿವಾಸನ ರಥೋತ್ಸವ ಬರುವಾಗ ಆ ವೆಂಗಮಾಂಬ ಅವರ ಮನೆ ಮುಂದೆ ರಥ ನಿಂತುಬಿಡ್ತು, ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ಕೊನೆಗೆ ಎಲ್ಲರೂ ಬಂದು ಕೇಳ್ಕೊಂಡಾಗ ಅವರು ಬಂದು ಕರ್ಪೂರ ಆರತಿ ಮಾಡಿದಾಗ ರಥ ಮುಂದೆ ಚಲಿಸ್ತಂತೆ. ಹೀಗೆ ವಿಶೇಷವಾದಂಥ ಶಕ್ತಿಯನ್ನು ಪಡೆದವರು ವೆಂಗಮಾಂಬ ಅವರು. ಇದೆಲ್ಲ ಶ್ರೀನಿವಾಸನ ಅನುಗ್ರಹ. ಶಾಪಾನುಗ್ರಹ ಶಕ್ತರಾಗಿದ್ದರು. ಒಬ್ಬರು ಗೌರ್ಮೆಂಟ್ ಅಪಾಯಿಂಟೆಡ್ ದೀಕ್ಷಿತರು ಅಂತ ಒಬ್ಬರು ಇದ್ರಂತೆ. ಅವರು ಇವರಿಗೆ ತುಳಸಿ ಹಾರ ಸಮರ್ಪಣೆ ಮಾಡೋದಕ್ಕೆ ವಿರೋಧ ಮಾಡಿದವರು. ಆದರೂ ಇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದರು. ಕೊನೆಗೆ ಅವರು ತಾವು ಊಟ ಮಾಡಿದ ಎಂಜಲೆಲೆಯನ್ನು ಇವರ ಮನೆಗೆ ಹಾಕೋದು, ಇವರ ಮೇಲೆ ಬಿಸಾಡೋದು, ಹೀಗೆಲ್ಲ ಮಾಡಿದರು. ಆಗ ಶಾಪ ಕೊಟ್ಟರಂತೆ ವೆಂಗಮಾಂಬ ಅವರು ಶಾಪಕ್ಕೂ ಸಮರ್ಥರು, ಅನುಗ್ರಹ ಮಾಡಲಿಕ್ಕೂ ಸಮರ್ಥರು. ಶಾಪ ಕೊಟ್ಟರಂತೆ, ನಿನ್ನ ವಂಶ ನಿರ್ವಂಶವಾಗಲಿ ಅಂತ. ಆಗ ಒಬ್ಬ ಮಗ ಬಂದು ಬೇಡ್ಕೊಂಡಂತೆ, ಹಾಗಾದ್ರೆ ನೀನೊಬ್ಬ ಉಳ್ಕೋ, ಇನ್ನೆಲ್ಲ ನಿನ್ನ ಸೋದರರು ಸಾಯ್ತಾರೆ. ನಿನ್ನ ವಂಶದಲ್ಲಿಯೂ ಕೂಡ ಒಬ್ಬ ಉಳಿತಾನೆ, ನಿನ್ನ ವಂಶದಲ್ಲೂ ಒಬ್ಬ, ನಿಮ್ಮ ಪರಂಪರೆಯಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬರೇ ಉಳಿತಾರೆ ಅಂತ ವಿಶಾಪವನ್ನು ಕೂಡ ಮಾಡಿದ್ರಂತೆ. ಹಾಗೆ ತುಂಬುರು ತೀರ್ಥದಲ್ಲಿರುವಾಗ ಒಬ್ಬ ಕುಷ್ಠರೋಗಿ ಬಂದಂತೆ. ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಅಂತ ಕುಷ್ಠರೋಗಿ ಬಂದಾಗ ಅವನನ್ನು ತಡೆದು ತಮ್ಮ ಮಂತ್ರಶಕ್ತಿಯಿಂದ ಕುಷ್ಠರೋಗ ನಿವಾರಣೆ ಮಾಡಿದ ಶಕ್ತಿ ವೆಂಗಮಾಂಬ ಅವರದ್ದು. ಹೀಗೆ ಶಾಪ ಕೊಡಲಿಕ್ಕೂ ಸಮರ್ಥರು, ಅನುಗ್ರಹ ಮಾಡಲಿಕ್ಕೂ ಸಮರ್ಥರು. ಕುಷ್ಠರೋಗ ನಿವಾರಣೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಆದರೆ ಹೇಳಿದ್ರಂತೆ, ನಾನು ನಿನಗೆ ಕುಷ್ಠರೋಗ ಪರಿಹಾರ ಮಾಡಿದೆ ಅಂತ ಯಾರಿಗೂ ಹೇಳಬಾರ್ದು ಅಂತ. ಅವರ ಉದ್ದೇಶ ಏನು ಅಂದರೆ ಶ್ರೀನಿವಾಸ ಮಾಡಿದ್ದು, ಯಾರಿಗೂ ಹೇಳಬಾರ್ದು ಅಂತ. ಆದರೆ ಅವನನ್ನು ನೋಡಿ ಎಲ್ಲರೂ ಕೇಳ್ತಾ ಇದ್ದರು, ಕುಷ್ಠರೋಗ ಇತ್ತು, ಹೇಗೆ ಸರಿ ಹೋದಿ ಅಂತ. ಕೊನೆಗೆ ಬಾಯಿ ಬಿಟ್ಟ, ಇದು ವೆಂಗಮಾಂಬ ಅವರು ಅನುಗ್ರಹ ಮಾಡಿದರು, ಕುಷ್ಠರೋಗ ವಾಸಿಯಾಯಿತು ಅಂತ. ಅವನು ಸತ್ತೇ ಹೋದನಂತೆ. ಇವರಿಗೆ ದೇವರು ಮಾಡಿದ್ದು ನಾನಲ್ಲ ಅನ್ನೋ ಭಾವನೆ. ಆತನಿಗೆ ವೆಂಕಟಾಂಬ ಅವರು ಮಾಡಿದರು, ವೆಂಗಮಾಂಬ ಅವರು ಮಾಡಿದರು, ನಾನಲ್ಲ ಅಂತ ಆ ಭಾವನೆಯಿಂದ ಹೇಳಿದ್ದಕ್ಕೆ ಸತ್ತು ಹೋದನಂತೆ. ಹೀಗೆ ವಿಶೇಷವಾದಂಥ ಕ್ರಾಂತಿಯನ್ನು ಮಾಡಿದವರು. ಸಾಮಾಜಿಕ ಕ್ರಾಂತಿ ಮಾಡಿದರು. ಮುತ್ತೈದೆಯಾಗೇ ಉಳ್ಕೊಂಡು ಶ್ರೀನಿವಾಸನನ್ನ ಗಂಡ, ಶ್ರೀನಿವಾಸನಿಗೆ ಸಾವಿಲ್ಲ, ನಾನು ವಿಧವೆ ಅಲ್ಲ ಅಂತ ಅವರ ವಾದ. ಮತ್ತು ಬೇಕಾದಷ್ಟು ಕೃತಿಗಳನ್ನು ರಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ದಾಸ ಸಾಹಿತ್ಯ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ವಾಂಗ್ಮಯ ಸೇವೆ, ಸಂಗೀತಂಚ ಸಾಹಿತ್ಯಂಚ, ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಸರಸ್ವತ್ಯ ಸ್ತನದ್ವಯಂ, ಅವೆರಡಕ್ಕೂ ಸೇವೆ ಸಲ್ಲಿಸಿದವರು ಮಾತೃಶ್ರೀ ತಿರುಗೊಂಡ ವೆಂಗಮಾಂಬ ಅವರು. ಆ ತಿರುಗೊಂಡದ ಕ್ಷೇತ್ರವೂ ಕೂಡ ಬಹಳ ವಿಶೇಷವಾದ್ದು. ಇವರ ಪೂರ್ವಿಕರೊಬ್ಬರು ಲಕ್ಷ್ಮೀ ನರಸಮ್ಮ ಅನ್ನುವರು ಮಜ್ಜಿಗೆ ಕಟ್ಟಿತಾ ಇರುವಾಗ ಆ ಗಡಿಗೆಯಲ್ಲಿ ನರಸಿಂಹದೇವರ ಸಾಲಿಗ್ರಾಮ ಬಿತ್ತಂತೆ. ಆ ವಂಶದಲ್ಲಿ ಬಂದವರು ಇವರು. ಅಲ್ಲಿ ಒಂದು ನರಸಿಂಹದೇವರ ಗುಡಿಯನ್ನು ಕಟ್ಟಿಸಿದ್ದಾರೆ, ಸಾಲಿಗ್ರಾಮವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಆ ವಂಶದಲ್ಲಿ ಬಂದವರು ಈ ವೆಂಗಮಾಂಬ ಅವರು. ಇಂಥ ಕ್ರಾಂತಿಕಾರಿ ಮಹಿಳಾ ಶ್ರೇಷ್ಠರಾಗಿದ್ದರು. ಶಾಪಾನುಗ್ರಹ ಸಮರ್ಥರು. ಬೇಕಾದಷ್ಟು ಪವಾಡಗಳನ್ನು ತೋರಿಸಿದ್ದಾರೆ, ದೇವರನ್ನು ಮೆಚ್ಚಿಸಿದ್ದಾರೆ ಸಾಕಷ್ಟು. ಅವರ ಮಹಾಸಮಾಧಿ ಇಲ್ಲೇ ಆಗಿದೆ. ಆದಮೇಲೂ ಕೂಡ ಅನೇಕರಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟಿದ್ದಾರಂತೆ ಅವರ ಭಕ್ತರಿಗೆಲ್ಲ. ಬಾವಿಯಲ್ಲಿ ನೀರು ಬರಿಸಿದ ಮಹತ್ವ, ಆ ಬಾರ್ಬರ್ ಕ್ಷೌರಿಕನನ್ನು ಹೆದರಿಸಿದ್ದು, ಶಾಪ ಅನುಗ್ರಹ, ಇಂಥ ಅಪೂರ್ವ ಗುಣಗಳ ಸಮಾಗಮ ತಿರುಮಲ ವೆಂಗಮಾಂಬ ಅವರದ್ದು. ಅಂಥವರ ಜಯಂತಿ ಉತ್ಸವದಲ್ಲಿ 4 ಮಾತು ಹೇಳಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮತ್ತು ಅವರ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಸಿಕ್ತು. ಇದನ್ನು ಕಲ್ಪಿಸಿದಂಥ ದೇವಸ್ಥಾನದ ಅಧಿಕಾರಿ ವರ್ಗದವರಿಗೆಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ ವೆಂಗಮಾಂಬ ಅವರಿಗೆ ವಿಶೇಷ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ ಶ್ರೀನಿವಾಸ ಅವರ ಜಯಂತಿ ಉತ್ಸವ ಮಾಡುವ ಎಲ್ರಿಗೂ ಕೂಡ ಅನುಗ್ರಹ ಮಾಡಲಿ ಅಂತ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ 4 ಮಾತುಗಳನ್ನು ಕೃಷ್ಣಾರ್ಪಣ ಮಸ್ತು. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు పూజ్య స్వామీజీ గారు కన్నడ భాష అయిన చాలా చక్కటి సరళ కన్నడ భాషలో చెప్పారు. నరసింహస్వామి యొక్క దివ్యానుగ్రహంతో వారు ఉదయించారని చెప్పేసి, లోకంలో ఎవరైనా ఒకళ్ళు గురుముఖంగా అధ్యయనం చేయక ఎవరితో ఏ అద్భుతమైన ధార్మిక
ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోకుండా ఆధ్యాత్మిక ధార్మిక క్షేత్రంలో ఒక మంచి పేరును వారు ఆర్జించి మంచి పేరు పైకి రావాలని వచ్చారు అన్నట్టయితే వారి యొక్క శక్తి ఎలాంటిది అన్నట్టయితే మనుష్య జాతిలో పుట్టినటువంటి దేవతలోని దేవతలే మనుష్య కులములో పుట్టి ఉంటారు. వారికి గురువు వద్దు, వారికి ఎలాంటి ఉపదేశం వద్దు, స్వయం ప్రవృత్తితో వెళుతుంటారు. అలాంటి వారిలో వెంగమాంబ గారు అని చెప్పేసి పూజ్య స్వామీజీ గారు చెప్పారు. వారికి పెట్టని కష్టములు లేదు, అన్ని రకములైనటువంటి కష్టములు వారికి జనులు కల్పించారు. అయినా అంతా కూడా నెగ్గుకొని వచ్చారు నరసింహస్వామి యొక్క పరమానుగ్రహం చేత. నరసింహస్వామి విశేషమైన అనుగ్రహం చేశారు. తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆ ఇద్దరు కలిసి ఆమెకు పరమానుగ్రహం చేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి సర్వసంగము అంటే సన్యాసులు ఏ విధంగా సర్వసంగ పరిత్యాగి అంతకంటే ఇంకా ఎక్కువగా ముందుకు వెళుతుంది ఆమె అని చెప్పేసి ఆమె చరిత్రలో చెప్తుంటాం. ఇందాక చెప్పారు స్వామీజీ, పుష్పగిరి స్వామీజీ పరంపరలో వచ్చిన వారు ఆ కాలంలో ఉండేవారు వచ్చి, ఏమమ్మా నీవు శాస్త్రాన్ని అతిక్రమించి వెళుతున్నావంట కదా, ఎందుకు నీవు పూజలు చేస్తావు, ఎందుకు ఈ విధంగా ఉంటావు అంటే చెప్పింది, నాకు పతి వెంకటాచలాధీశుడైన వెంకటేశ్వర స్వామి. ఎలాగవుతాడు అంటే అతన్ని జగత్పతి అని పిలుస్తామా, జగత్తుకంతా పతి అంటే జగత్తులో నేను కూడా ఒకటి కాబట్టి నాకు పతి అవుతాడు అని ఈ విధంగా అందరి నోరు ఊపించేసేది. సరే నేను ఒక పెద్ద పీఠాధిపతి, నాకు సాష్టాంగ నమస్కారం చేయలేదు ఎందుకోను. ఆమె చెప్పిందంట, స్వామి ఒక్కసారి ఆ పీఠం దిగి కిందికి రండి. ఎందుకు చూస్తామని వారు కిందికి వచ్చారు. వెంటనే ఏమైంది, ఆమె నమస్కారం చేసింది. చేసేటప్పటికీ ఆ పీఠం అంతా దగ్ధమైపోయి బూడిదైపోయింది. తెలుసుకున్నారు, ఇలాంటి వాళ్ళు నమస్కారం చేయకూడదు, వారికి నమస్కారం చేయాలా అలాంటి వ్యక్తులు అని చెప్పేసి జగత్తుకు చూపించారు. ఒకటే రెండా అద్భుతమైన చాలా మహిమలు ఉన్నది. చివరిలో చెప్తూ ఏకాంత సేవలో చెప్పినటువంటి ఆ హారతి ఇప్పటికీ కూడా ఏకాంత సేవలో కర్పూర హారతి తరిగొండ వారు చూపించిన మార్గంలో ఇప్పటికి కూడా జరుగుతుంది. ఒకటి ఇవంతా ఏం చేసినా వారంతా కూడా జరగాల్సిందంటే వెంకటేశ్వర స్వామి ఇష్టానికి వస్తే మాత్రమే ఇవంతా శాశ్వతంగా ఉంటుంది. స్వామి ఇష్టం వచ్చింది కాబట్టి ఇవంతా కూడా ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి మనము భావిస్తాము. ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించినటువంటి పూజ్య పీఠాధిపతులకు, మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీకార్య నిర్వహణాధికారులు, పాలక మండలి అధ్యక్షులు, అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులు, సంయుక్త శ్రీకార్య నిర్వహణాధికారి అందరి పరంగా వారికి నేను సాష్టాంగ నమస్కారములను దేవస్థానం ద్వారా సమర్పిస్తూ, అందరికీ భక్తులందరికీ ఇక్కడ సహకరించిన ప్రతి శాఖలకు పేరు పేరున, విశేషంగా మన అన్నమాచార్య కళాకారులకు వారికి అందరికీ కూడా ధన్యవాదములను తెలుపుకుంటూ ఇక కార్యక్రమాన్ని మహామంగళహారతితో ఈ కార్యక్రమం సమాప్తమవుతుంది. తర్వాత పూజ్య స్వామీజీ గారికి గౌరవ సన్మాన సమర్పణము అది జరిపిన తర్వాత మహామంగళహారతి.